తాళ్ళ రవీందర్, తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడిని. గత 7 రోజులుగా ఐకేపీ విఓఏ వాళ్ళు సమ్మె చేస్తూ ఉన్నారు కలెక్టరేట్ బిల్డింగ్ ముందట. అధికార యంత్రాంగం ఏం చేస్తున్నది? నిమ్మకు నీరెత్తినట్టుగా ప్రవర్తిస్తే ఇది ఎంతవరకు సమంజసమని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని తీవ్రంగా డిమాండ్ చేస్తూ ఉన్నా. వాళ్ళ డిమాండ్లు మొత్తం కూడా న్యాయపరమైనటువంటి డిమాండ్లు మొత్తం కూడా ప్రభుత్వం వెంటనే పరిష్కరించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఒకవేళ వారి డిమాండ్లను నెరవేర్చకపోతే ఇదే కలెక్టరేట్ బిల్డింగ్ ముందట వీళ్ళతో సహా నిరవధిక నిరాహార దీక్షను కూడా పూనుకుంటా అని చెప్పేసి ఈ సభాముఖంగా మీడియా మిత్రుల ముందట మేము చెప్తా ఉన్నాము. అదే కాకుండా వీళ్ళకు టెంట్ సౌకర్యం కూడా ఇవ్వకపోవడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి నేను అధికార యంత్రాంగాన్ని ప్రశ్నిస్తూ ఉన్నా. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఐకేపీ విఓ వాళ్లకు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా వాళ్ళ న్యాయమైన డిమాండ్లు వారు అడుగుతున్న తప్ప వేరే అడుగుతలేరు. వాళ్ళ డిమాండ్లను నెరవేర్చాల్సిన పూర్తి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి వెంటనే వీలైనంత త్వరలో కమిటీ వేస్తారా ఏమేస్తారా మాకు సంబంధం లేదు, కానీ వీళ్ళ న్యాయమైన డిమాండ్లను మాత్రం నెరవేర్చాల్సిందిగా మా తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున డిమాండ్